రోజుకి భూమి వేడెక్కుతోంది. దీని కారణంగా గ్లేసియర్లు కరిగిపోవడమే కాదు, పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఏర్పడుతోంది. రీసెంట్ గా ఈఓ పరిస్థితిపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు అధ్యయనం చేశారు. గత 40 సంవత్సరాల డేటాను విశ్లేషించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరువుల తీవ్రత 40% పెరిగిందని వెల్లడించారు. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా భూమి రోజురోజుకు వేడెక్కుతోంది. ఫ్యాక్టరీలు, వాహనాలు ఇలా పలు కారణాలతో కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో విడుదలవుతున్నాయి. ఈ వాయువులు సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని భూమిపై బంధిస్తాయి. దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత పెరగడం వల్ల భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగింది. ఈ పెరిగిన ఉష్ణోగ్రతలు వాతావరణంలో విధానాలను మార్చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి వర్షాలు, మరికొన్ని చోట్ల తీవ్రమైన కరువులు సంభవిస్తున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు గత 40 సంవత్సరాల డేటాను విశ్లేషించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరువుల తీవ్రత 40% పెరిగిందని వెల్లడించారు. గతంలో ఒక ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు దాని ప్రభావం ఒక స్థాయిలో ఉండేది. ఇప్పుడు అది మరింత తీవ్రంగా మారింది. కరువు కారణంగా నీటి కొరత, పంటలు దెబ్బతినడం, ఆహార ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా మరియు లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార భద్రతను దెబ్బతీస్తోంది. వర్షపాతం స్థిరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కరువుల తీవ్రత పెరుగుతోందని పరిశోధనలో తేలింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల నీరు త్వరగా ఆవిరైపోతోంది, భూమి తేమను కోల్పోతోంది. ఒక ప్రాంతంలో వర్షం సాధారణంగా కురిసినా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల నీరు నేలలో చేరకముందే ఆవిరి అయిపోతోంది. దీనితో నేల పొడిబారి వ్యవసాయానికి అనుకూలంగా ఉండడం లేదు. అంతేకాక నదులు, సరస్సులు, భూగర్భ జలాలు కూడా క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పంటలు సరిగా పండడం కష్టమవుతోంది. ఫలితంగా కరువు మరింత తీవ్రమవుతోంది. కరువులు కేవలం వ్యవసాయాన్ని మాత్రమే కాదు, సమాజం మొత్తం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహార కొరత వల్ల పోషకాహార లోపం, ఆకలి, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు ఈ పరిస్థితుల్లో ఎక్కువగా బాధపడుతున్నారు. ఆర్థికంగా కూడా కరువులు దెబ్బతిన్నాయి. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఆహార ధరలు పెరగడంతో పేదరికం కూడా పెరుగుతోంది. అంతేకాక కరువు కారణంగా ప్రజలు తమ సొంత గ్రామాలను వదిలి వలస వెళ్లవలసి వస్తోంది. దీంతో సామాజిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరగడమే తప్ప తగ్గిపోయే సూచనలైతే కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే మరింత తీవ్రమైన కరువులకు మానవాళి సిద్ధపడక తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనం కోసం 1901 నుంచి 2022 వరకు వాతావరణ డేటాను సేకరించి విశ్లేషించారు. అట్మాస్ఫియరిక్ ఎవాపరేటివ్ డిమాండ్ పెరుగుతుండటంతో కరువుల తీవ్రత కూడా పెరుగుతున్నట్లు తేలింది. గత 40 ఏళ్లలో ఇది 40% పెరిగినట్లు స్పష్టమైంది. ఉష్ణోగ్రతలు కూడా 2 డిగ్రీలు పెరిగినా సరే అక్కడి వాతావరణం తేమను అధికంగా పీల్చుకుంటోంది. పంటలు, చిత్తడి నేలలు, అడవుల నుంచి తేమ వాతావరణంలోకి చేరుకుంటోంది. ఫలితంగా నేల నిస్సారమైపోతోంది. పంటలు ఎండిపోతున్నాయి. చిత్తడి నేలలు పొడి నేలలుగా మారిపోతాయి. 1981 నుంచి 2017 నాటి సగటుతో పోలిస్తే గత 5 ఏళ్లలో కరువు పరిస్థితి 74% పెరిగింది. ఈ పెరుగుదలకు 58% ఏఈడీనే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. 2022లో భూగోళంపై రికార్డు స్థాయిలో 30% భూభాగం కరువునకు గురి అయిందని, దీనికి 40% ఏఈడీనే కారణమని తెలిపారు. మరోవైపు కరువుని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించాలని సూచిస్తున్నారు. అడవులను పెంచడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని, ఇక వ్యవసాయంలో కరువును తట్టుకునే పంటలను, నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించాలని చెబుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతలు నీటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు మరియు అంతర్జాతీయ సంస్థలు కలిసి పనిచేయడం చాలా అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.